ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సియోను కుమారి, నీ శృంగము ఇనపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కెదవు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించెదను. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించెదను. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో అనేక విషయాలు, పరిస్థితులు మన జీవితాన్ని పతనం చేయాలని మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకున్న సామాన్య అవసరతలే మన జీవితాన్ని పెత్తనం చేసి చేతకాని వారిగా చేస్తాయి. కొన్నిసార్లు మనం వినే వార్తలు, సంఘటనలు విచిత్రంగాను ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒకసారి ఒక యవనస్తుడు చదువుకున్నాడు. చదువు పూర్తయిపోయింది. అయితే ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విచిత్రం ఏంటంటే, అతను చనిపోయిన కొన్ని దినాలకి అతనికి ఒక కంపెనీ నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఏమనంటే, ఉద్యోగంలోకి వచ్చి జాయిన్ అవ్వమని. ఆలోచించండి ప్రియులారా, ఇతని జీవితాన్ని అనగద్రొక్కింది అతని యొక్క నిరాశ, భయం కదా. కొన్నిసార్లు చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తిండి లేదని, వ్యాపారము లేదని, వ్యాపారములో అభివృద్ధి లేదని, జీవితంలో నెమ్మది లేదని, అంతేకాక తమ జీవితంలో తాము అనుకున్నట్లుగా జరగట్లేదని తమ జీవితాల్ని పాడు చేసుకుంటుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న నీవు, ఎవరు నీతో మాట్లాడుచున్నారు? దేవుడే కదా. నీవు ఏ విషయంలో ఓడిపోయి ఉన్నావు? ఈరోజే నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీ జీవితంలో నిన్ను అణిచివేసే, అనగదొక్కే ప్రతి పరిస్థితులను నీవు అనగదొక్కుడినట్లుగా దేవుడు నీకు బలమివ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆమె నయోమి. బెత్లెహేములో ఉంటున్న నయోమి, ఆమె తన భర్త బిడ్డలను కలిగి ఉన్నది. బెత్లెహేములో కరువు వచ్చిందని, మోయాబులో సమృద్ధి ఉందని ఆమె ఆ అవసరాల నిమిత్తమై, ఆ అవసరాలు ఏమి చేసినాయంటే ఆమె జీవితాన్ని అనగదొక్కి ఆమెని బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు వెళ్ళేటట్లుగా చేసి, అయితే వెళ్ళిన తాను ఏమైనా దీవింపబడిందంటే లేదు కదా. దీవెనకు బదులు నష్టాన్ని అనుభవించి తన భర్తను పోగొట్టుకుంది, తన యొక్క 2 బిడ్డలను పోగొట్టుకుంది. అయితే మరలా ఆ నష్టపోయిన తాను మరలా దేవుని మీద ఆనుకుని
మరలా తిరిగి బెత్లెహేముకి వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని తిరిగి దేవుడు ఆమెని దీవించాడు. ఆమె ఆయన మీద ఆనుకున్నప్పుడు తన జీవితంలో తాను వేటి చేత అయితే అణగదొక్కబడిందో వాటన్నిటినీ తాను అనగద్రొక్కి మరలా తిరిగి ఆమెని దేవుడు దీవించాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ పరిస్థితులు నిన్ను పతనం చేస్తున్నాయో వాటన్నిటినీ నీవు అనగద్రొక్కి నీవు దీవింపబడటానికి దేవుడు నీకు బలమిస్తాడు. నీవు ఆయన మీద ఆనుకోవాలని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి బాధ్యత దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీ పిల్లల జీవితాలు వేటిని బట్టి పతనమైపోయి అనగద్రొక్కబడ్డాయో వాటన్నిటిలో మీ పిల్లలు మరలా తిరిగి వాటిని జయించి మీ చేత దీవింపబడగలిగిన జీవితాలు మీ పిల్లలకి మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలని, వారి కుటుంబాలని, వారి కలిగిన అంతటిని దీవించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.